సే దిస్ రేవంత్ అన్న, నేను మిమ్మల్ని ఏమంటలేను. నేను ఒక ప్రోగ్రామ్కి వచ్చే ముందు నేనేమైనా ప్రిపేర్ అయ్యి వస్తా. నలుగురిలో మాట్లాడేటప్పుడు చిన్న పిల్లలు కూడా ఆఖరికి స్కూల్కి పోతే ఎల్కేజీ పోరగాళ్ళకు కూడా ఏమైనా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏమైనా ఈవెంట్స్లో స్కూల్స్లో అమ్మ ఈ స్పీచ్ మాట్లాడమని చెప్పి 10 సార్లు నేర్చుకొని పోతారన్న. మీరు ఒక తెలంగాణను అడ్రస్ చేసేటువంటి హానరబుల్ సీట్లో ఉన్నారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో మీరు ఉన్నారు. దేశ విదేశాలకి పోయినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మీ పిఆర్ఓలు ఏం చేస్తున్నారన్నా? మీ పిఆర్ఓలు ఏం చేస్తున్నారు? మీ సిపిఆర్ఓలు ఏం చేస్తున్నారు? మీకు ఎవరు కూడా స్పీచ్లు రాసిస్తలేరా? మీకు ఎవరు కూడా ఇంగ్లీష్లో మ్యాటర్ ఇస్తలేరా? మీరు దగ్గర పెట్టుకొని చదవచ్చు కదా, మీరు వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు కదా. ఎందుకు మొత్తం మిమ్మల్ని ఉద్దేశించి అందరూ ట్రోల్ చేస్తా ఉన్నారు? మొత్తం ట్రోల్స్ అవుతా ఉన్నాయి మీ ఇంగ్లీష్లో. నేను ఏమంటున్నా, ఇంగ్లీష్ రాకపోవడం తప్పు కాదు ముఖ్యమంత్రి గారు, ఇంగ్లీష్ రాకపోవడం తప్పు కాదు. హుందాతనంతో నేను తెలుగువాణ్ణి, నేను తెలుగులోనే మాట్లాడుతానని చెప్పి దావోస్లో పోయి చెప్పుంటే, పక్కన ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటే ఎవ్వరేమనుకోరు. ప్లీజ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని ఒక్క మాట వాళ్ళకి చెప్పి, ఒక తెలుగువాడిగా, ఒక తెలుగు తేజంగా, తెలంగాణ బిడ్డగా నేను తెలుగులోనే మాట్లాడతా. ఎవరేమంటారు రేవంత్ అన్న? ఎవరేమనరు, నేను తెలుగులోనే మాట్లాడతా. కంఫర్టబుల్గా మీకు వచ్చిన తెలుగులోనే మాట్లాడండి, బూతులు లేకుండా. ఓకే, ఎవరన్నా వాళ్ళకి అర్థం కావాలని చెప్పి మీ పిఏనో పిఎస్నో ఎవరినో చదువుకున్నోన్నో ఇంగ్లీష్ వచ్చినోన్నో ఎవరన్నా పెట్టుకొని మీరు మాట్లాడింది వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. తప్పేముంది రేవంత్ అన్న? అంతేగాని లేదా మీకు ఇష్టం లేదు, లేదా ఏం చేయాలి, మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒక ప్రోగ్రామ్కి మీరు తెలంగాణ రాష్ట్ర పరువును, భవిష్యత్తును మీరు వేరే దేశాలలో నిలబెట్టడానికి ఒక చీఫ్ మినిస్టర్ పొజిషన్లో పోతున్నప్పుడు ప్రిపేర్ అవ్వాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీ ఇంత వ్యవస్థ ఉన్నది, ఇంతమంది ఉన్నారు, మీరు ప్రిపేర్ అవ్వాలా? మీరు మాట్లాడాలంటే స్పీచ్ రాసుకోండి. ఇంగ్లీష్ మాట్లాడడానికి రాకపోయినా చదవనికైనా వస్తుంది కదా. స్పీచ్ రాసుకోండి, చూసి చదవండి, చూసి మాట్లాడండి. లేకపోతే 2 లైన్స్ ఏమైనా నేర్చుకోండి. లేదా ఇందాక నేను చెప్పినప్పుడు నేను తెలుగువాడిని, నేను తెలుగులోనే మాట్లాడతా, నాకు తెలుగు కంఫర్టబుల్, ఇవన్నీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా నేర్పిస్తారు. ఇంటర్వ్యూలలో కూడా నీకు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా మనం ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్రాన్స్లేట్ చేస్తాడు. తెలంగాణకు వచ్చినంత మాత్రాన రాహుల్ గాంధీ తెలంగాణ యాసలో మాట్లాడుతుండా, తెలుగులో మాట్లాడుతుండా? మాట్లాడమని తెలంగాణ ప్రజలు చెప్పిండ్రా? చెప్పలే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కదా ట్రాన్స్లేట్ చేస్తాడు. అట్లనే దావోస్కి పోయినప్పుడు అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాలని, మీకు ఇంగ్లీష్ రాకపోతే మీరు కూడా ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలి. మీరు తెలుగులో మాట్లాడాలి, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, తప్పేమీ లేదు. అది హుందాతనాన్ని, మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది రేవంత్ రెడ్డి గారు. ఆప్షన్ 1. ఆప్షన్ నెంబర్ 2, మీ పిఎస్లు కానీ పిఆర్ఓలు కానీ మీకు మ్యాటర్ ఇస్తలేదా? ఏం మాట్లాడాలో చెప్పట్లేదా? ఎందుకు ఇట్లా పరువు తీస్తున్నారు? మీ పరువే కాకుండా తెలంగాణ మీ ఒక ముఖ్యమంత్రి హోదాలో డెఫినెట్ గా మిమ్మల్ని ఒక ఎల్కేజీ స్టూడెంట్స్ చేసినట్టు ట్రోల్ చేస్తా ఉంటే ఎట్లా అనిపిస్తా ఉన్నది? నవ్వుకుంటున్నారు బయట జనాలు. ఎందుకు? నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడిన మాటలకి పక్కన వీళ్ళు ఎట్లా నవ్వుతున్నారో చూడండి. 1+1+ అంటారు. మీ పిఆర్ఓలు వీళ్ళంతా దందాలు చేయనికే ఉన్నారా రేవంత్ రెడ్డి గారు? మీకు ఎవరు కూడా గైడెన్స్ కానీ స్పీచ్లు కానీ ఇవ్వడానికి ఎవరు లేరా? చెప్పండి. ఆ ప్రోగ్రామ్ అక్కడ ఉన్నప్పుడు ఒక రోజు ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మీ షెడ్యూల్ ముందే ఉంటుంది కదా. So all those are looking forward China +1. China +1 is my state, Hyderabad. So from regional ring road to the border of Telangana is the rural area. సో నేను ఏమంటున్నానంటే, నేను మీ మేలు కోరి చెప్తా ఉన్నాను, ప్రిపేర్ అయ్యి మాట్లాడండి, అనవసరంగా ట్రోల్స్కి గురవ్వకండి. డెఫినెట్గా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని కించపరిస్తే ఒక తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ ఓటర్స్గా, తెలంగాణ ప్రజలుగా మా అందరికీ కూడా అది అవమానకరమే. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, మా అందరికీ కూడా అది అవమానకరమే. తెలియకపోతే తెలుసుకోండి. మీ ప్రోగ్రామ్స్ అని ముందే ఫిక్స్ అయి ఉంటాయి. మీరు ఒక స్టేజ్ని పంచుకుంటున్నారని మీకు ముందే తెలుసు.
మీ ఒక ముఖ్యమంత్రిగా మీకు పిఆర్ఓలు ఎంతమంది ఉన్నారు? పిఆర్ఓలు జనరల్గా ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కానీ లేకపోతే ప్రతి ఒక్క మినిస్టర్కి కానీ ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరు కూడా పిఆర్ఓస్ ఉంటారు. పిఆర్ఓ స్పీచ్లు రాసిస్తారు, లేదంటే వాళ్ళు మ్యాటర్ ఇస్తారు. సో దయచేసి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, ఒక పేపర్ పెట్టుకోండి, పాయింట్స్ నోట్ చేసుకోండి, దానికి అనుకూలంగా మీరు మాట్లాడండి. లేదా మంచి తెలుగులో హుందాతనంతో మన తెలుగుతనాన్ని ఉట్టిపడేలాగా తెలుగు లాంగ్వేజ్లో మాట్లాడండి నీట్గా. దాన్ని ఎవరైనా కన్వర్ట్ చేస్తారు, అది ఇంకా మర్యాదగా ఉంటుంది. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లా ట్రోల్స్కి గురవద్దు. నేను నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్కి మీరు వెళ్ళినా ప్రిపేర్ అయ్యి వెళ్తారు అని చెప్పి నేను అనుకుంటున్నా. హైదరాబాద్ తెలంగాణ ఈజ్ చైనా +1, 1+ ఫోన్ అని చెప్పి 1+ ఫోన్ అని చెప్పి ట్రోల్ చేస్తా ఉన్నారు. ఎందుకు? సో ఎందుకు ఇట్లా? ఇంకోటి ఉంది కదా, कोविड और एनीथिंग एक्सपायरी डेट के ऊपर ही मेडिसिन तैयार होता है, तो वो एक्सपायरी डेट. సో దయచేసి నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇటువంటి ట్రోల్స్ మనకు అవసరమా? డెఫినెట్గా నేను మిమ్మల్ని టీజ్ చేయట్లేదు, నేను ఎక్కిరించట్లేదు, నేనేం అనట్లేదు. కానీ మీ టీం మెంబర్స్ మీకు చెప్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ మీకు సలహా మాత్రం ఇస్తున్నా. అనవసరమైనటువంటి ట్రోల్స్కి మీరు ఇరుక్కోకండి. ఛాన్స్ దొరికితే డెఫినెట్గా ఎట్లాగో అందరు ట్రోల్ చేస్తారు సార్, మీమ్స్ చేస్తారు, ఎవరైనా చేస్తారు, ఓకేనా? సో మీరు ఎక్కడ దొరకకుండా మీరు చూసుకోవాలి, మీరు ప్రిపేర్ అయ్యి రావాలి, మీరు మాట్లాడండి. దయచేసి ఇటువంటి వాటికి నాకు చాలామంది అంటే కాంగ్రెస్ ఏంది, ఎందుకు ఇటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నామనే స్థితికి మీరు దయచేసి ఇప్పటికే అందరు అనుకుంటున్నారు. అటువంటి పరిస్థితికి మీరు దిగజారకండి. రేవంత్ రెడ్డి మార్క్ ఏంటంటే ఇగో ఇట్లా ట్రోల్స్కి గురయ్యే మార్క్ అని చెప్పి ప్రజలు అనుకోవాలనా? ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి మార్క్ ఏంటో మాకు తెలియదు, రేవంత్ రెడ్డి గారి విజన్ ఏందో మాకు తెలియదు. మరి ఏందయ్యా రేవంత్ రెడ్డి గారు మార్క్ అంటే? ఇగో ఇట్లా ఇంగ్లీష్ రాక వచ్చి రాని భాషలో మాట్లాడి ట్రోల్స్కి గురవడమే రేవంత్ రెడ్డి సృష్టించిన ట్రెండు. రేవంత్ రెడ్డి మార్క్ అని చెప్పి అందరూ అనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీకు వచ్చిన లాంగ్వేజ్లోనే మాట్లాడండి, లేదా మీకు ఎవరైనా హెల్ప్ చేయకపోతే నిర్దాక్షిణంగా ఉద్యోగాలకు వెళ్ళి పీకి పడేయండి, స్పీచ్లు రాసిమ్మనండి ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు. అంతేగాని దయచేసి ఇట్లా మీరు ఇది చేయకండి. అండ్ అట్లాగే పక్కన మీరు ఏదైతే 1+ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని మాట్లాడినారో వాళ్ళు కూడా మీరు చూసారో లేదో ఆ వీడియో మీరు చూడండి, నవ్వుతున్నారు పక్కన. 1+1+1+ ఏం 1+ సార్? మీరే ఆస్కారం ఇస్తున్నారు ఇట్లా ట్రోల్స్ కి. एक्सपायरी डेट के ऊपर ही मेडिसिन तैयार होता है, तो वो एक्सपायरी डेट